అక్కినేని నాగచైతన్య సమంత విభేదాలు మరియు విడాకుల వెనుక ఉన్న నిజాలు ఇంతవరకు బయటపడలేదు. అభిమానులను కుదిపేసిన ఈ కథనం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో సమంత నాగచైతన్య గురించి ఒక కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే చిత్రం సమయంలో ప్రారంభమైన వీరి ప్రేమ కథ ఎంతో మందికి ఆదర్శమైంది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అనూహ్యంగా విడాకుల ద్వారా తమ బంధాన్ని ముగించారు. నాగచైతన్య సమంత విడాకుల వెనుక కారణాలు ఇప్పటికీ స్పష్టంగా బయటపడలేదు. వారిద్దరూ తమ విడాకుల గురించి చాలా నిశ్శబ్దంగా ఉండటం అభిమానులను అనేక అనుమానాలకు గురిచేసింది. కొన్ని నివేదికల ప్రకారం వ్యక్తిగత విభేదాలు, జీవిత శైలిలో తేడాలు ఈ నిర్ణయానికి దారితీశాయని చెబుతున్నారు. విడాకుల అనంతరం సమంత వివిధ సందర్భాల్లో ఇండైరెక్ట్ కామెంట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది. కాగా నాగచైతన్య ఈ మధ్యనే శోభితని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు సమంత ఇండైరెక్ట్ గా నాగచైతన్యపై సెటైర్లు వేస్తూ కనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె వృధా చేసిన డబ్బులు ఏంటి అంటే తన ఎక్స్ కి ఖరీదైన కానుకలు ఇవ్వటం అంటూ చెప్పి ఇండైరెక్ట్ గా చైతన్యపై కొన్ని చురకలు వేసింది. నాగచైతన్య మాత్రం వీరి బ్రేకప్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఒక పాత వీడియోలో సమంత తనను బెదిరించిందని పేర్కొన్నారు. లవ్ మ్యాటర్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పకుంటే రాఖీ కట్టేస్తానని ఆమె చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ హీరో. విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. వీరి కొత్త జీవితం గురించి వార్తలు వస్తున్నప్పటికీ సమంత నాగచైతన్య బ్రేకప్ గురించి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక విడాకుల తర్వాత అక్కినేని కుటుంబంపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఈ విషయంలో హాట్ టాపిక్ గా నిలిచాయి. సమంతకు ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలిపింది. అయితే ఈ వివాదాలు నాగచైతన్య కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.